కేంద్ర ప్రభుత్వం రాబోయేటటువంటి రోజుల్లో మరింతగా మౌలిక వసతుల కల్పన మీద సీరియస్గా కాన్సన్ట్రేట్ చేస్తుంది. మన ఆంధ్రప్రదేశ్లో వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేసుకొస్తుంది. మరొక వైపు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం 10,000 కిలోమీటర్లు నేషనల్ హైవే ప్రాజెక్టుని అనౌన్స్ చేసింది 2026 సంవత్సరంలో. వచ్చే ఏడాది 10,000 కిలోమీటర్ల రోడ్డు వేయాలన్నటువంటి లక్ష్యంగా పెట్టుకుంది. ఇది 2023లో స్లో డౌన్ అయిన తర్వాత అత్యంత వేగంగా తీసుకుంటున్నటువంటి నిర్ణయం, అత్యధికంగా తీసుకుంటున్నటువంటి లెక్క అనమాట. క్రమంగా పెరుగుతున్నది అని చెప్పడంలో అతిశయోక్తి ఏం లేదు. రోడ్లని విస్తరించడం ద్వారా ప్రతి పోర్టుకి రోడ్డు ఉండాలి, ప్రతి పల్లెకి రోడ్డు ఉండాలి, ఆ రోడ్డుని మెయిన్ దాంతో కలపాలన్నటువంటిది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం. తద్వారా మౌలిక వసతులు పెరిగినప్పుడు డెవలప్మెంట్ పెరుగుతుంది, ఆ ప్రాంతాల్లో గ్రోత్ వస్తుంది, వ్యాపారాలు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, అభివృద్ధి సాధ్యం అన్నటువంటిది కేంద్రం బలంగా నమ్మేది, మోడీ సర్కార్ బలంగా నమ్మేది. అందుకే కొత్తగా బడ్జెట్ కేటాయించుకొచ్చారు.